హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ నీలాద్రి. వెల్కమ్ టు నీలాద్రి టెక్. ఈ వీడియోలో మనం ఒక ఆబ్జెక్ట్ని మనం క్లియర్గా వ్యూ చేయడానికి జూమింగ్ అండ్ ప్యానింగ్ ఆప్షన్స్ అయితే మనకు క్లీన్గా తెలియాలి. ఎంత పెద్ద ఆబ్జెక్ట్ని అయినా సరే మనం క్లీన్గా వ్యూ చేయాలి అంటే మన విజువలైజేషన్ కరెక్ట్గా ప్రజెంటేషన్ ఎవరికైనా చూపించడానికైనా సరే మనం ఒక ఆబ్జెక్ట్ని మనం క్లియర్గా వ్యూ చేయడానికైనా సరే ప్రాపర్గా మనం జూమింగ్ అండ్ ప్యానింగ్ ఎలా చేయాలో సో ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో జనరల్గా మనం జూమ్ చేయడానికి కానీ ప్యాన్ చేయడానికి కానీ రెగ్యులర్గా మనం మౌస్ స్క్రోల్ బటన్ యూజ్ చేస్తుంటాం. మౌస్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ జరుగుతూ ఉంటుంది. అలాగే మౌస్ని మనం మౌస్ సెంటర్ బటన్ స్క్రోల్ చేస్తే మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్. అలాగే మనం మౌస్ సెంటర్ బటన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే ప్యాన్. సో మనం చూడొచ్చు స్క్రీన్ మీద హ్యాండ్ సింబల్ అయితే వస్తుంది. సో ప్యానింగ్, సో మనం మౌస్ అంటే మన స్క్రీన్ని లెఫ్ట్ నుంచి రైట్కి కానీ రైట్ నుంచి లెఫ్ట్కి కానీ టాప్ నుంచి బాటమ్ కానీ బాటమ్ నుంచి టాప్కి కానీ సో ఏ డైరెక్షన్లో మనం మూవ్ చేయాలనుకుంటే ఆ డైరెక్షన్లో మనం స్క్రీన్ని మూవ్ చేయడానికి మనం ప్యాన్ అయితే యూజ్ చేస్తుంటాం. సో రెగ్యులర్గా అయితే మనం మౌస్ని వాడి చేస్తూ ఉంటాం. అలాగే మనకి సో అన్ని కమాండ్స్ లాగే జూమ్కి ప్యాన్కి కూడా మనకి కమాండ్ షార్ట్ కట్ కీస్ కూడా ఉన్నాయి. అందులో ఇంకా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో అయితే ఆ కమాండ్ కూడా మనకు కొన్నిసార్లు తెలియాలి. కొన్నిసార్లు మనం ఈ మౌస్ స్క్రోల్ బటన్తోని లేకపోతే ఈ సెంటర్ బటన్తో ప్యాన్ చేసినప్పుడు కుదరకపోవచ్చు. సో ఆ కేసెస్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి మనం స్క్రోల్ చేసినప్పుడు ఇలా స్క్రోల్ అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు మీరు స్క్రీన్ మీద డ్రాయింగ్ అసలు ఏం నాకు కనిపించట్లా. సో ఎంత స్క్రోల్ చేసినా సరే మౌస్ మనం ఎన్నిసార్లు తిప్పినా ఏం కనపడదు. సో ఎందుకంటే డ్రాయింగ్ అనేది మన స్క్రీన్లో ఎక్కడికో వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని మనం తీసుకురావాలంటే సో డెఫినెట్గా మనకి జూమ్ ప్యాన్ కమాండ్ మోడ్లో కూడా మనం యాక్టివేట్ చేయడం తెలుసుకోవాలి కాబట్టి కమాండ్తో చేద్దాం. సో అలాగే ఫస్ట్ ముందు జూమ్తో స్టార్ట్ చేస్తే జూమ్కి షార్ట్ కట్కి జెడ్. సో జెడ్ ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో జూమ్ ఆల్, సెంటర్, డైనమిక్, ఎక్స్టెండ్, ప్రీవియస్, స్కేల్, విండో, ఆబ్జెక్ట్ అండ్ రియల్ టైం. సో రియల్ టైం అనేది బయట డిఫాల్ట్గా మనకు అయితే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇంకొకసారి ఎంటర్ ప్రెస్ చేస్తే అంటే డిఫాల్ట్గా ఉన్న రియల్ టైంని యాక్టివేట్ చేయాలి అంటే ఇంకొకసారి అయితే మనం ఎంటర్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకసారి అయితే మనం ఎంటర్ ప్రెస్ చేసాం. సో ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు మ్యాగ్నిఫైర్ సింబల్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం మౌస్ని క్లిక్ చేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినా ఏమీ కనిపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదు కాబట్టి. సో ఇందాక మనం స్క్రోల్ని తిప్పి చేసాం కాబట్టి ఆ డ్రాయింగ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఆ డ్రాయింగ్ని ముందు మనం బయటికి తీసుకొద్దాం. సో జెడ్ ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ముందుగా ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఆల్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసి లేదా ఆల్కి షార్ట్ కట్కి ఏ, అక్కడ క్యాపిటల్ లెటర్లోని మరి ఒక కలర్లోని కనిపిస్తుంది ప్రతి ఎలిమెంట్కి షార్ట్ కట్కి. అంటే ఒరిజినల్గా మనం జూమ్లోకి ఎంటర్ అవ్వడానికి షార్ట్ కట్కి జెడ్, అలా కాకుండా జూమ్లో సబ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకి చాలానే ఉన్నాయి. అన్ని ఆప్షన్స్కి అక్కడ షార్ట్ కట్కి కనిపిస్తుంది. వీటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వేరే వెర్షన్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మారిపోవచ్చు. సో 2020లోకి 35లోకి మనం వెళ్ళినప్పుడు సో అప్పుడు మళ్ళీ వేరే వెర్షన్ ఉండొచ్చు కాబట్టి సో ఇక్కడ మనం అంటే వేరే కీ ఉండొచ్చు కాబట్టి లోపల అంటే ఇంటర్నల్గా ఉన్న షార్ట్ కట్ కీస్ని అయితే మనం గుర్తుపెట్టుకోవద్దు. సో జూమ్కి జెడ్ అని గుర్తుపెట్టుకోండి. అక్కడ జూమ్ జెడ్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత వచ్చిన ఆప్షన్స్కి అక్కడ షార్ట్ కట్ కనిపిస్తుంది, లేదా మౌస్తో మీరు క్లిక్ చేయొచ్చు. అయితే ముందుగా మనం ఆల్ని చూద్దాం. సో ఆల్ మీద క్లిక్ చేయగానే మనకి సో ఈ డ్రాయింగ్ స్క్రీన్లో ఉన్న ఆబ్జెక్ట్ అంతా మనకి కనిపించింది. అంటే ఇప్పుడు స్క్రీన్లో ఉన్న డేటా అంతా మనకు బయటకు వచ్చి కనిపించింది. సో ఇప్పుడు మనం జెడ్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత డిఫాల్ట్గా ఉన్న రియల్ టైంని ఎంటర్ ప్రెస్ చేస్తే అక్కడ మ్యాగ్నిఫైర్ వచ్చింది. సో ఇప్పుడు ఈ మ్యాగ్నిఫైర్తో మనం ఈ ఆబ్జెక్ట్ని మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే చిన్న ఎలిమెంట్ని లేదా పెద్ద ఎలిమెంట్ని కూడా మనం మార్చుకుంటూ సెట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఒక ఆప్షన్. ఆల్ అనేది ఒక ఆప్షన్. ఆల్ కొడితే మళ్ళీ మనకి డ్రాయింగ్ స్క్రీన్ సో అంతా మనకి మెయిన్ స్క్రీన్లో కనపడుతుంది. సో అలాగే ఇంకా మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ సెంటర్ని కూడా చూద్దాం. సెంటర్ని చూస్తే సో ఇక్కడ మనకున్న ఎలిమెంట్స్ అంటే ఇక్కడ ఒక బెడ్ కనిపిస్తుంది, బెడ్ ఎలివేషన్ ఇది. సో ఇది వచ్చి సైడ్ వ్యూ, ఇక్కడ మనకి బెడ్ ల్యాంప్ కనిపిస్తుంది, ఇక్కడ కూడా లైట్ సెట్. సో ఇప్పుడు ఏ ఎలిమెంట్ని అయితే మనం స్క్రీన్కి సెంటర్గా చూడాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ని మనం క్లిక్ చేయొచ్చు సెంటర్లోకి వెళ్ళి. సో ఇప్పుడు నేను ఈ బెడ్ యొక్క ఎలివేషన్ ఇక్కడ ఏదో ఫ్లవర్ కనిపిస్తుంది, ఇది నేను స్క్రీన్కి సెంటర్ చూడాలనుకుంటే నేను క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నాకు అది స్క్రీన్కి సెంటర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో అలాగే జెడ్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సెంటర్కి వెళ్ళి ఈసారి చివరున్న ఎలిమెంట్ని కూడా నేను క్లిక్ చేసి
మళ్ళీ నేను ఎంటర్ ప్రెస్ చేస్తే సో ఆ ఎలిమెంట్ మనకి మధ్యలోకి వచ్చేస్తుంది. ఇలా మనం జూమ్ సెంటర్ని అయితే మనం యూజ్ చేయొచ్చు. సో జూమ్ సెంటర్ యూజ్ చేయాలి అంటే లిమిట్స్ జెడ్ ఎంటర్ కొట్టిన తర్వాత మీరు సెంటర్కి వెళ్ళి ఇప్పుడు సో నేను ఈ ఫ్లవర్ని సెంటర్లో చూడాలనుకుంటున్నాను కాబట్టి ఫ్లవర్ మీద క్లిక్ చేసి నేను ఎంటర్ ప్రెస్ చేస్తే సో ఇది స్క్రీన్కి సెంటర్ రావడం మనం గమనించవచ్చు. సో అలాగే మళ్ళీ జెడ్ ఎంటర్ ప్రెస్ చేసి సెంటర్ మీద క్లిక్ చేసి సెంటర్ ఆప్షన్కి వెళ్ళి సో ఇప్పుడు నేను ఈ ఫ్లవర్ సంథింగ్ దీన్ని నేను స్క్రీన్కి సెంటర్గా చూడాలనుకుంటే ఈ ఎలిమెంట్ మీద మౌస్తో క్లిక్ చేసి అప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేస్తే సో ఆ ఎలిమెంట్ సెంటర్ రావడం చూడవచ్చు. ఇది జూమ్ సెంటర్. సో అలాగే జూమ్లోకి వెళ్తే మళ్ళీ మనకి నెక్స్ట్ ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది డైనమిక్. సో డైనమిక్ కూడా మనకి కొంచెం ఇంపార్టెంట్. డైనమిక్ దగ్గరికి వెళ్తే మనకి ఇక్కడ ఒక ఏమొచ్చింది, ఒక బాక్స్ అయితే వచ్చింది. మనం మౌస్ క్లిక్ చేస్తే ఈ బాక్స్ని మనం చిన్నగా పెద్దగా అయితే మార్చుకోవచ్చు. సో మనం చిన్నగా పెద్దగా మనం మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ బాక్స్లో ఏదైతే సెలెక్ట్ అయిందో అది మాత్రమే జూమ్ అవ్వడం మనం గమనించవచ్చు. ఇంకొకసారి ట్రై చేద్దాం. జెడ్ ఎంటర్ కొట్టిన తర్వాత డైనమిక్ డి అయితే ఎంటర్ ప్రెస్ చేసాం. సో ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ ల్యాంప్ని చూద్దాం అనుకుంటున్నాను. సో ఈ ల్యాంప్ని చూద్దాం అనుకుంటే ఈ ల్యాంప్ సైజ్కి నేను ఆ బాక్స్ని అడ్జస్ట్ చేసి మౌస్ క్లిక్ చేసి మనం మూవ్ చేస్తుంటే సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంటుంది. ఆ ల్యాంప్ సైజ్కి నేను అడ్జస్ట్ చేసి ఆ బాక్స్ని ఆ ల్యాంప్ మీద క్లిక్ చేసి మళ్ళీ నేను ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ ల్యాంప్ అనేది నాకు పెద్దగా అవడం, అంటే ఆ స్క్రీన్లోకి రావడం, మెయిన్ స్క్రీన్లోకి మనం గమనించవచ్చు. సో అలాగే జూమ్లో మళ్ళీ మనకి ఇంకొక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఎక్స్టెండ్. సో ఎక్స్టెండ్ అంటే ఇప్పుడు మనకి ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ అయితే మనకి జూమ్ అయి ఉంది, అలా కాకుండా నాకు ఎక్స్టెండ్ మొత్తం అంతా ఇప్పుడు ఈ మెయిన్ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ మెయిన్ స్క్రీన్లోకి మనకున్న డ్రాయింగ్ అంతా కనిపించాలనుకుంటే అప్పుడు మనం ఎక్స్టెండ్ అయితే వాడచ్చు. ఎక్స్టెండ్ క్లిక్ చేస్తే సో మన మెయిన్ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ మెయిన్ స్క్రీన్లోకి టోటల్ డ్రాయింగ్ అంతా కూడా ఎక్స్టెండ్ అయ్యి మనకి కనిపిస్తుంది. సో ఎంత మనం జూమ్ చేసేసినా, ఇందాక మనం జూమ్ ఆల్ ఎలా చేసామో ఎక్స్టెండ్ కూడా వాడచ్చు. సో మనం ఈ మౌస్ స్క్రోల్తో మనం తిప్పి చేసేసినప్పటికీ కూడా మనకి డ్రాయింగ్ అసలు కనిపించకపోయినప్పటికీ కూడా సో జూమ్ ఎక్స్టెండ్ చేస్తే ఎక్కడెక్కడికి ఎంత దూరం వెళ్ళిపోయినా, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయినా మన డ్రాయింగ్ అంతా వచ్చి సో మన విండో మీద ఉంటుంది. సో చూద్దాం ఒకసారి. జెడ్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఈ ఎక్స్టెండింగ్ షార్ట్ కట్కి ఈ లేదా అక్కడ ఎక్స్టెండ్ మీద క్లిక్ చేయొచ్చు. ఎంటర్ ప్రెస్ చేస్తే సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకి మన మెయిన్ స్క్రీన్ మీద ఈ ఆబ్జెక్ట్ని చూడవచ్చు. సో ఈ రకంగా జూమ్ ఎక్స్టెండ్, జూమ్ ఆల్ ఈ రెండు కూడా మనకి చాలా క్లీన్గా యూజ్ అవుతాయి. ఓకే, అయితే జూమ్ ఎక్స్టెండ్కి జూమ్ ఆల్కి తేడా ఏంటి మీరు ఇంటర్వ్యూకి వెళ్తే అడగచ్చు క్వశ్చన్. సో జూమ్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేశాను కదా, ఇప్పుడు జూమ్ ఆల్ చేస్తున్నా, ఏ ఎంటర్ ప్రెస్ చేసి ఆల్ చేసా. సో జూమ్ ఆల్ చేసినప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు చూడొచ్చు, మీరు జూమ్ ఆల్ చేసినప్పుడు అన్ని ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి, కానీ సో ఒరిజినల్గా ఇక్కడంతా స్పేస్ మిగిలిపోయింది. సో అదే నేను జూమ్ ఎక్స్టెండ్ చేస్తే జెడ్ ఎంటర్ ఈ ఎంటర్ ప్రెస్ చేస్తే సో మొత్తం మ్యాక్సిమం మనకున్న విండోకి, మన కంప్యూటర్ విండోకి ఎంత పెద్దది అవడానికి అవకాశం ఉంటే అంత పెద్ద ఎలిమెంట్గా మారిపోతుంది. ఇది డిఫరెన్స్, అంటే జూమ్ ఆల్కి జూమ్ ఎక్స్టెండ్కి తేడా. సో అయితే జూమ్ ఆల్ అనేది అలా ఎందుకు వస్తుంది అంటే సో జెడ్ ఎంటర్ ఏ ఎంటర్ కొట్టినప్పుడు సో డిఫాల్ట్గా మన సిస్టమ్కి, మన కంప్యూటర్ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్కి ఒక లిమిట్ ఉంటుంది. సో అంటే బై డిఫాల్ట్ మనం లిమిట్ తీసుకుంటే హార్జంటల్గా 12, వెర్టికల్గా 9, అంటే 12/9 లిమిటింగ్ ఏరియా అంటమాట. సో ఆ లిమిటింగ్ ఏరియా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది, అంటే 12/9 అంతా ఇక్కడికి వచ్చేలా కనిపిస్తుంది, మన డ్రాయింగ్ కూడా కనిపిస్తుంది. సో లిమిట్ చేసినప్పుడు మనం ఈ లిమిటింగ్ అనేది మనకు అర్థమవుతుంది. లిమిట్స్ అనే కమాండ్ మనకు వేరే ఉంటుంది. సో ఆ లిమిట్స్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం కనపడడం కోసం మన డ్రాయింగ్ అంతా ఎక్స్టెండ్ అవ్వదు, అంటే లిమిట్ ఏరియా కనిపిస్తుంది, మన డ్రాయింగ్ కూడా కనిపిస్తుంది. అదే ఎక్స్టెండ్ అయితే మన ఆబ్జెక్ట్ని ఒక ఎలిమెంట్నే ఫోకస్ చేసి ఆ ఆబ్జెక్ట్ మొత్తం అనేది మనకి క్లీన్గా కనబడుతుంది అనమాట. సో జెడ్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఈ ఎంటర్ ప్రెస్ చేస్తే ఎక్స్టెండ్ అయిపోతుంది. అలాగే జెడ్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఏ ఎంటర్ కొడితే ఆల్ అన్ని ఎలిమెంట్స్ కనపడుతున్నాయి. ఓకే, లిమిట్స్ అనే కమాండ్ తెలిసినప్పుడు ఈ లిమిట్ గురించి ఇంకా ఈ ఆల్ గురించి ఇంకా మీకు క్లీన్గా తెలుస్తుంది. సో అలాగే జూమ్లో మనం ప్రీవియస్ అంటే ఇందాక ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జూమ్ ఆల్ చేశాను. జూమ్ ఆల్ చేసి మళ్ళీ నేను ఏం చేశానంటే జూమ్ ఎక్స్టెండ్ చేశాను. సో ఇప్పుడు జెడ్ ఎంటర్ కొట్టిన తర్వాత జూమ్ ప్రీవియస్కి వెళ్తే ముందు ఏముంది, ప్రీవియస్ ఆల్లో ఉంది కాబట్టి ప్రీవియస్. సో ఇది జూమ్ ప్రీవియస్.
అలాగే జూమ్ స్కేల్ గురించి మాట్లాడతాం. జూమ్ షార్ట్ కట్కి జెడ్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ స్కేల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్కేల్ ఫ్యాక్టర్ని మనం ఎంటర్ చేయొచ్చు. సో 1 ఎంటర్ చేస్తే డిఫాల్ట్గా మనకి ఎలా ఉందో అలా 1, సో ఒరిజినల్గా మనకి ఎలా కనబడుతుందో అలా ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ స్కేల్ ఫ్యాక్టర్లోకి వెళ్ళి 2 ఇచ్చినట్టయితే ఇప్పుడున్న ఎలిమెంట్ దానికి డబల్ సైజ్ కనుక మారుతుంది. సో అలాగే మళ్ళీ జెడ్ ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ 1కి వెళ్తే మళ్ళీ 1 ఒరిజినల్గా మనకి ఎలా ఉందో అలా వెళ్ళిపోతుంది. సో ఇలాగ మన స్కేల్ ఫ్యాక్టర్ని ఎంటర్ చేసి మనకు నచ్చిన సైజులో ఆబ్జెక్ట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే జెడ్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత 0.5 ఇస్తే సో 50% ఇంకా రెడ్యూస్ అవుతుంది. సో మనం ఒక నంబర్ ఇచ్చి స్కేల్ ఫ్యాక్టర్ని మనం మార్చుకుంటూ జూమ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే జెడ్ ఎంటర్ కొట్టి 5 ఇస్తే 5 టైమ్స్ మనకి సో ఈ స్క్రీన్ అనేది పెద్దగా అవడం జరుగుతుంది. సో జెడ్ ఎంటర్ కొట్టిన తర్వాత ఈ ఎంటర్ మళ్ళీ ఎక్స్టెండ్కి వచ్చేసాం. ఈ రకంగా జూమ్ స్కేల్ని కూడా మనం చేయొచ్చు. అలాగే జూమ్ విండో, సో విండోలోకి వెళ్తే ఇక్కడ మనం మౌస్తో క్లిక్ చేసి ఏ ఎలిమెంట్ అయితే హైలైట్ చేసామో ఆ ఎలిమెంట్ మాత్రమే జూమ్ అవుతుంది. సో జెడ్ ఎంటర్ కొట్టిన తర్వాత మనం విండోలోకి వెళ్ళి లేదా డబ్ల్యూ ప్రెస్ చేస్తే ఇక్కడ నాకు ఏ ఎలిమెంట్ జూమ్ అవ్వాలనుకుంటే ఆ ఎలిమెంట్ని మనం క్రాస్ సెలెక్షన్ చేస్తే సో ఆటోమేటిక్గా ఇక్కడ ఆ ఎలిమెంట్ మనకి జూమ్ అవుతుంది. అలాగే జూమ్ ప్రీవియస్ అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా, ముందుగా ప్రీవియస్లో ఎలా ఉందో అలా మారిపోతుంది. సో అలాగే జూమ్ ఆబ్జెక్ట్ అని ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. సో ఆబ్జెక్ట్లోకి వెళితే మీరు ఏ ఆబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేశారో ఆ ఆబ్జెక్ట్ కంప్లీట్గా జూమ్ అవుతుంది. సో జూమ్ ఆబ్జెక్ట్, మీరు సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ జూమ్ చేయడం కోసం జూమ్ ఆబ్జెక్ట్ జెడ్ ఎంటర్ కొట్టండి. సో మీరు ఆబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏ ఆబ్జెక్ట్ని అయితే మీరు చూడాలనుకుంటున్నారు, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని చూడాలనుకుంటున్నారంటే సో ఈ 2 ఆబ్జెక్ట్లను చూడాలనుకుంటే ఆ 2 ఆబ్జెక్ట్లే జూమ్ అవుతాయి. సో ఏ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ వరకు కంప్లీట్గా మనం జూమ్ అవ్వడం చూడొచ్చు. ఇప్పుడు నాకు ఈ ఆబ్జెక్ట్ జూమ్ అవ్వాలంటే జెడ్ ఎంటర్ కొట్టిన తర్వాత మనం ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసాం. సో ఆబ్జెక్ట్ మొత్తం మనకి జూమ్ అయింది. సో ఈ రకంగా జూమ్ ఆబ్జెక్ట్. సో జూమ్ అనేది కూడా మనకి సో కొన్ని ప్రాజెక్టులు చేసినప్పుడు ప్రతి ఆప్షన్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది, కాబట్టి జూమ్ కూడా మీరు క్లీన్గా తెలుసుకోవాలి. సో అలాగే ప్యాన్కి షార్ట్ కట్కి పీ ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ప్యానింగ్ అయిపోతుంది. హ్యాండ్ సింబల్ వచ్చింది. హ్యాండ్ సింబల్ వచ్చినప్పుడు మౌస్ లెఫ్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మనం మౌస్ సెంటర్ బటన్ని మనం యూజ్ చేయక్కర్లా. ప్యాన్ కమాండ్లోకి వెళ్ళకుండా ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్గా మనం మౌస్ సెంటర్ బటన్ క్లిక్ చేస్తే ప్యాన్ యాక్టివేట్ అవుతుంది. సో లేదు అనుకుంటే మీరు పీ అనే షార్ట్ కట్ కీతో ప్యాన్ యాక్టివేట్ చేసినప్పుడు మనం ఓన్లీ లెఫ్ట్ క్లిక్తోనే మనం చేయొచ్చు. ఇలా మనం ఆబ్జెక్ట్ని క్లీన్గా మనం చూడాలనుకున్న ఎలిమెంట్ని అంతా క్లీన్గా వ్యూ చేయడానికి ఈ జూమ్ ప్యాన్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఈ జూమ్ ప్యాన్ అనేది మనకి క్లియర్గా తెలిసినప్పుడు ఏ ఆబ్జెక్ట్ అయినా సరే మన స్క్రీన్ నుంచి ఎంత దూరం వెళ్ళిపోయినా దాన్ని చాలా క్లీన్గా మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.